మరి మరొక్కసారి ఆటలు చూసేసాం, పాటలు చూసేసాం, నవ్వుకుందామా ఒక్కసారి మీతో పాటు మళ్ళీ వచ్చేస్తుంది జబర్దస్త్ బ్యాచ్ ఆదిరే అవియన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మా గురువు గారు ఈ రోజు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందండి. రేయ్, ఈ గాడిద గొంతు విన్నానంటే కంపల్సరిగా మా గురువు గారు గొంతేనండి. ఎవరిని రా గాడిద అంటున్నావు? మిమ్మల్ని కాదండి, మీది గంధర్వ గానం గురువు గారు. మరి నాకేంటబ్బా గాడిద అని అనిపించింది. గాడిదలకు అలాగే అనిపిస్తుంది. బాగా ఎక్కువైంది రే. ఇప్పుడు ఆన్ ది వే వస్తుంటే ఫ్రీడమ్ రిఫైండ్ వాళ్ళు ఒక పాట కావాలని చెప్పి కాల్ చేశారు. వారి కోసం ఒక ట్యూన్ కట్టాను, ఎలా ఉందో చెప్పు, ఓకేనా? గురువు గారు స్కేలు నటరాజ్ స్కేల్. మరి తాళం గోద్రేజ్ తాళం వేసుకోరా. అవును, శృతి 2.5 ఓకేనా? 2.5 గురువు గారు 6 తర్వాత వస్తానన్నది కదా. ఒరేయ్, శృతి అంటే అమ్మాయి గురించి కాదరని మాట్లాడింది. శృతి లయలు ఉంటాయి కదా, శృతి. ఓహో, శృతి లయ ఇద్దరున్నా? సంగీతంలో శృతి లయల గురించి మాట్లాడుతున్నాను రా. ఓ, సంగీత కూడా ముగ్గురున్నా? ఒరే, నీకు దండం పెడతాను, నా పరువు తీయకరా రే. ఇట్రా, పాట పాడతాను, ఎలా ఉందో ట్యూన్ చెప్పు, ఓకే? నా నూనె నీ నూనె, నువ్వు నూనె పత్తి నూనె, నా నూనె నీ నూనె, నువ్వు నూనె పత్తి నూనె, నూనె నా నూనె. ఎలా ఉందిరా? ఏముంది, నూనె తప్ప. మరి నూనె ఆడికి నూనె కాకుంటే నీకు పెట్రోల్ డీజిల్ పోస్తారా? రాస్కెల్. అయినా నీ మధ్య నీకు బాగా ఎక్స్ట్రా అయిందిరా. చరణం ఓకే, పల్లవి పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం. పల్లవి, నీ పరిస్థితి ఏంటి గురువు? పల్లవి అంటే నా గర్ల్ ఫ్రెండ్ పల్లవి. మళ్ళీ మాట్లాడతాం. పల్లవి అంటే నా గర్ల్ ఫ్రెండ్ పల్లవి గురించి మాట్లాడమని చెప్పలేదు. వెళ్ళి అలియా నాకు చెప్పి. నేను చెప్పింది పాటలో పల్లవి గురించి. సరే, నిన్ను తొందరలో తీసేసి నీ ప్లేస్లో ఇంకొకటి పెట్టుకుంటాను రా. అప్పుడుగా నువ్వు సెట్ అవ్వవు. ఆ అసిస్టెంట్ రమ్మని చెప్పేశాను. ఇప్పుడు వాడిని ఇంటర్వ్యూ చేసి తీసేసుకుంటాను రా. నీకుందిరా? ఆహా, సంగీతం నడుచుకుంటూ వస్తున్నట్టుంది చూడరా. అట్లుండాలి అసిస్టెంట్ అంటే. దాదా, నీ పేరేంటి? నా పేరు చంద్ర భార్గవి అండి. చంద్ర భార్గవి? అదేం పేరు? అంటే నాకు హేమచంద్ర శ్రావణ భార్గవి అంటే చాలా ఇష్టం అండి. అందుకని వాళ్ళ పేర్లలో హాఫ్ లాగేసి నేను ఫుల్ నేమ్ పెట్టుకున్నాను. ఓహో, సరే. ఇంతకుముందు ఏం చేసావు? మా ఆవిడని ప్రెగ్నెంట్ చేశానండి. మీ నాన్న తాత చేయకపోయినావు? అది కూడా చేసాగా. చెప్పుకో. నేను అడిగింది పాటల విషయంలో ఏం చేసావు అని అడుగుతున్నాను. ఒక్కసారి ఏంటండి, రోజు పాడతానండి నేను పాట. ఇప్పుడు వచ్చే ముందు కూడా పాట పాడే వచ్చా. ఒరే, పాట అంటే ఈ పాట గురించి కాదు, పాట గురించి మాట్లాడుతున్నా. ఆ పాట అమ్మయ్య ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పాటేగా. పాడు. మరి లడ్డు పాట మొదలైంది. మన మనో గారి పాట 3000 రూపాయలు, సుమా గారి పాట 2000 రూపాయలు, సునీత గారి పాట 1000 రూపాయలు. పాట అంటే వేలం పాట, ఈ పాట ఆ పాట కాదు, గొంతులోంచి వచ్చే పాట. గొంతులో నుంచి. హియర్ ఫ్రమ్ థోట్. ఇప్పుడు వస్తుంది గొంతులో నుంచి. రావాలి. ఓకే ఓకే, రెడీ. కొంచెం పాలు మిరియాలు ఏమైనా తెస్తారా? గొంతు సవర. అక్కడ రాడ్ ఉంది అందుకోరా. వద్దులేండి, పాలు వద్దు. వద్దు, నేను పాడతాగా. పాడు. ఓకే ఓకే, రెడీ. దారుని రాజ్య సంపద, ఈ చోటనే లేత ఇల్లాలు. వసంత, ఏమిటి ప్రకృతి వైపరీత్యము? ధనములు పోయెను, దర్పములు పోయెను, ఈ తిరుపతిలో ఆకులు అలమలు తింటూ బతుకొచ్చున్నాము నాయన. నువ్వు చున్నాను నాయన అంటే చెప్పేసుకొని కొడతా. నిన్ను పాటలు పాడమంటే కూని చేస్తున్నావురా. ఇప్పుడు నీకు ఫాస్ట్ బీట్ రాదు అని అర్థమైపోయింది. ఒక స్లో సాంగ్ చెప్తా. చక్రి గారి స్వరకల్పనలో వచ్చిన మంచి సాంగ్. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఇందాక ఇచ్చుంటే చంపేసేవాడిని ట్యూన్. ఇప్పటిదాకా లేట్ ఎందుకు చేశారు మీరు? చంపకు, పాడు. ఓకే సార్, దానికి నాకు కొంచెం కోరస్ కావాలి సార్. నేను ఇస్తాను. ఓకేగా? బాగుందిరా. జోగి జోగి రాసుకోండి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటా, నేనిక్కడుంటే నువ్వు
తీసుకుంటాడు రా పేమెంట్. ఇంకొకసారి కనిపించావంటే ఏ రోజు చంపేస్తారు రా. సార్ బాయ్ సార్. సార్ 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 వాడు వచ్చేస్తున్నాడు సార్. ఎవడరాడు? అదే డైరెక్టర్ సార్. ఏ డైరెక్టర్? ఓ వాడా. వాడి దగ్గర పేమెంట్ తీసుకున్నాం కానీ ఇప్పటిదాకా పాటలు ఇవ్వలేదు. నేను లేను బిజీగా ఉన్నాను చెప్పి పంపించేది. ఏమయ్యా మీ సార్ బిజీగా ఉన్నాడా? చెప్పు వెళ్ళిపోతాను. ఆడి బోందా ఆడేం బిజీ. నమస్కారం మాస్టర్. నమస్కారం. బాగున్నారా? చెప్పాను. ఏమైంది సార్ నా ట్యూన్స్? ఏ ట్యూన్స్? ఐట్యూన్స్. ఆహా అవా. అరే నీ ఐఫోన్ లో ఐట్యూన్స్ ఉన్నాయి కదా ఇచ్చేసి. సార్ ఐట్యూన్స్ కాదు సార్, నా 5 ట్యూన్స్ ఏమైనాయా అని అడుగుతున్నాను. ఓ అవే అడ్వాన్స్ తీసుకున్నాను ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. టైం దొరకట్లేదండి. ఇచ్చేద్దాం. ఏం కావాలి చెప్పండి. సార్ 5 సాంగ్లకి 5 సిచ్యువేషన్స్ అనుకున్నాను. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఓపెన్ చేస్తే ఓపెన్ చేయండి. హీరో ఫైట్ సీన్స్, ఆహా మంచి ఫైట్ అయిపోగానే సూపర్ ఇమ్మీడియట్లీ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. అబ్బా అది ఎలా ఉండాలంటే అదిరిపోయింది. బంగారు కోడి పెట్టేలా ఉండాలి. అంతే కదా. ఈ మాట మీరు ముందు చెప్పింటే మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పుడే ట్యూన్ ఇచ్చేవాడిని. స్కేలు 3 4 6 8. ఎస్ రెడీ 1 2 3 స్టార్ట్. బంగారు కోడి పెట్ట వచ్చనండి అప్పప్ప ఏ పాప ఏ పాప. సార్ అది ఆల్రెడీ 2 times చేశారు సార్. 2 సార్లు చూసిన వాళ్ళు 3వ సారి కూడా చూస్తారండి. పెట్టండి పర్లేదు. బాగుంటుంది సార్, బట్ కాకపోతే ఒక చిన్న చేంజ్ ఉంటే బాగుంటుంది కదా. డెఫినెట్ గా పెట్టె తీసేసి పుంజు పెడతాం. బంగారు కోడి పుంజు వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పీప. పీప కూడా మార్చా. ఎలా ఉంది చేంజ్? పుంజు పెట్టేయండి సార్. సరే అది వదిలేండి సార్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఓకే హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు సార్. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు సార్. లవ్ ఫీల్. అవును సార్. అలా ఉన్న టైంలో హీరోయిన్ ఇంకో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతుంటుంది సార్. అప్పుడు హీరో వచ్చి ఈ ఊరు మనది, ఎందుకు వదిలి వెళ్తున్నా అని బాధపడుతూ చెప్తాడు సార్. అది సార్ మీరు కాదు సార్, హీరో. ఓకే ఫీల్ అవుతుంది. ఓకే ఆ ఫీల్ నాకు ఓ సాంగ్ కావాలి సార్. డెఫినెట్ గా సార్. హీరోయిన్ పేరేంటండి? బుచ్చి. సిచ్యువేషన్ సెట్ చేస్తా. Yeah. ఊరు మనది బుజ్జా, ఈ వాడ మనది బుజ్జా, ఇది నారాయణమూర్తిది బుజ్జి. ఈ పాట ఆల్రెడీ వచ్చేసిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడే అనుకున్నానండి. నాకు ఇలా థాట్ వస్తే అలా దొంగిలిస్తే ఎలా అండి? సరే ఇవన్నీ కాదు సార్. ఎస్ఏ రాజ్ కుమార్ గారు తెలుసుగా? అయ్యో బ్రహ్మాండంగా తెలుసు. మెలోడీస్. అవును. మన సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ఉండాలి సార్. అలా ఆయన అలా. ఇప్పుడు ఈ మాట మీరు ముందు చెప్పింటే మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పుడే నేను ట్యూన్ ఇచ్చేవాడిని. Okay. మీకు అదే కదా కావాల్సింది. Right. Okay. ఊరు మనదేరా, ఈ వాడ మనదేరా, గోడ మనదేరా, ఆవు పేడ మనదేరా, ఎన్నియల్లో 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 ఎన్నియల్లో. 6 నెలలు రా ఇచ్చి 6 నెలలు అయిన అడ్వాన్స్ తీసుకొని ట్యూన్స్ ఇస్తా అని చెప్పి. అంటే మీకు నచ్చకపోతే నేనేం చేయాలండి? మంచి ట్యూన్ అది. యాజ్ టీజ్ గా ఉందిరా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. సేమ్ ట్యూన్ లిరిక్ మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళంతా మహాన్ బావులు రా, అలాగే కంపోజ్ చేస్తారు. వాళ్ళే కాపీ కొట్టడం కాదు, నువ్వు చేయాలి. అంతేందుకు రమణ గోగుల గారు ఎలా చేస్తారు సాంగ్స్ తెలుసుగా? ఎనర్జెటిక్. అలా అబ్బా అలా ఇచ్చేస్తా. రెడీ. మీరు ఇలా మాట ముందు చెప్పాలండి. మీరు ముందు చెప్పింటే మీరు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వగానే ఇచ్చేసేవాడు అంతేగా. పర్ఫెక్ట్ గా. ఓకే. ఆ గిటార్ దేరా. వయ్యారి పిల్ల ఊరో మనదే, పాడ కూడా మనదేలే. Look into my eyes, senorita. Hey పిల్ల ఇది మన ఊరే, ఎందుకే నువ్వు పోతా. ఎవరదే? నేనే. ఏంట్రా సాంగ్ వాళ్ళలా ఉండాలని చెప్పాను కానీ వాళ్ళ సాంగ్స్ తీసుకొచ్చి కాపీ కొట్టమని చెప్పాల. అంటే ఇంపాక్ట్ బాగుంటుందని. సరే అవన్నీ వద్దు. ఆర్పి పట్నాయక్ గారు తెలుసుగా?
యూత్ కనెక్ట్ అయ్యేటట్టు ఎలా సాంగ్ చేస్తారు? బా నిజాం ధైర్యం ఆ, ఆ, అలా అలా ఒక సాంగ్ అన్న కనీసం. రెడీ ఓకే సరే అరే ట్యూన్ ఏంటి ఈని. రెడీ ఓకే ఊరు మనది వాడ మనది ఓ గోడ మనది పేడ మనది ఓ చెప్పు నాది చెంప నీది. ఓ ఏంటయ్యా ఇది ఏంటి? సరే ఇవన్నీ కాదయ్యా, నా కథకి సినిమాలో ఒక ఆయువు పట్టు ఉంది. ఏం పట్టు ఆయువు పట్టు. అలా చేయబెట్టకండి అలా వేరే అనుకుంటారు రైట్ సరే సునామీ వచ్చి ఓకే. ఊరంతా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయింది పిల్ల చెల్ల తట్ట బుట్ట అన్ని కొట్టుకుపోయాయి. పోయాయి అందరూ. వాళ్ళ కంట్లో నుంచి కన్నీరు దారులై పొంగి పొర్లుతుంది. అప్పుడు పాదం కదలలేని పరిస్థితిలో ఉంది. ఆ సిచ్యువేషన్ లో ఒక సాంగ్. సార్ మీరు ఆ హింట్ ఇచ్చారు చాలు సార్. పాదం గురించి అంత బరువైన డైలాగ్ చెప్పారు కదా, పాట కూడా అంతే బరువు ఉంటుంది. ప్లీజ్ రా ఇది ఒక్కటే చేయరా. మీరు మర్చిపోండి నేను ఇస్తా. రెడీరా? రెడీ. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా తానే నేనేనన్నా గోకిపోనా నానే నానే నానా నానా హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. యారా తాత సుచి వాళ్ళు ఏడుస్తుంటే నీకు హ్యాపీ డేస్ లా ఉందా? అంటే పాటలు అలాగే ఉందండి. ఆ? పాటలు లిరిక్ అలాగే ఉందా? సేమ్ టు సేమ్. ఒక్కసారి రా. అమ్మో ఇక్కడ ఒక్కసారి ఇలా కనపడ్డావంటే నరికి పోగలెడతావు.